విజయ్ దేవరకొండ నాగవంశీ కాంబినేషన్లో VD12గా కింగ్డమ్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. ఆల్రెడీ టీజర్ని వదిలారు. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన దీనికి అనూహ్యంగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బజ్ పెరిగింది. అందువల్ల క్రేజీ బిజినెస్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి నిర్మాతకి. విజయ్ దేవరకొండ కెరీర్లో భారీ బడ్జెట్తో రూపొందుతున్న సినిమా ఇది. దాదాపు 125 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోంది ఈ సినిమా. పెద్ద కాస్టింగ్, పెద్ద స్కేల్, ఇలా ఏ విషయంలోనూ నిర్మాత నాగవంశీ రాజీ పడకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సత్యదేవ్ వంటి విలక్షణ నటులను కూడా భారీగా పారితోషకాలిచ్చి కింగ్డమ్ కోసం తీసుకున్నారు. ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర అతనిది అని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే 2 భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు కూడా చిత్ర బృందం వెల్లడించింది. కానీ 2వ భాగంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించటం డౌట్ అని స్వయంగా అతనే ఓ ఆంగ్ల దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలపటం జరిగింది. సో 2వ భాగంలో హీరో ఎవరుంటారు అనే ఆసక్తి కూడా నెలకొంది. కింగ్డమ్ అనేది స్మాల్ సైజ్ KGF అని నిర్మాత నాగవంశీ చెప్పారు. ఇందులో చాలా పాత్రలుంటాయని, రివ్యూయర్లు ఈ సినిమాలో ఎలాంటి లాజిక్స్ అయినా వెతకొచ్చు, ఎలాంటి బొక్కలైనా చూపించొచ్చు అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు నాగవంశీ. సో అతని మాటల్ని బట్టి, ఇందులో ఉన్న క్యారెక్టర్ ఆర్ట్స్ని బట్టి కింగ్డమ్ 2లో వేరే హీరో నటించే అవకాశాలు ఉండొచ్చు. కానీ తర్వాత కథ ముందుకు వెళ్లాలంటే విజయ్ దేవరకొండ పాత్ర కావాల్సిందే. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే కింగ్డమ్ రిలీజ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. మొదట మార్చి 28న అనౌన్స్ చేశారు. ఆ తర్వాత మే 31 అయ్యింది. ఇప్పుడు జూలై 4 అని ప్రకటించారు. అయితే ఈ డేట్ కూడా డౌట్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కింగ్డమ్ సినిమాని ఇటీవల మళ్ళీ వేసుకుని చూశారట మేకర్స్. అయితే కొన్ని సన్నివేశాలకి రీషూట్స్ అవసరం అంటూ దర్శకుడు గౌతమ్ భావించారట. దీంతో కీలక సన్నివేశాలని మళ్లీ రీషూట్ చేయటం మొదలుపెట్టారు. గోవాలో కింగ్డమ్కి సంబంధించి కొన్ని సన్నివేశాలని రీషూట్ చేస్తున్నారు. ఇదంతా కంప్లీట్ అయ్యాక అనిరుద్ RR మొదలు పెడతాడు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని జూలై 4కి సినిమా రెడీ అయిపోతుందా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి.